కృతేతు నారసింహో భూ త్రేతాయాం రఘునందన. ఆయన కృతయుగంలో నరసింహస్వామిగా అవతరించాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ఆయన అవతరించలేదు. హిరణ్యకశిపుడు నాకు చావొద్దన్నాడు. అది కుదరదయా, ఇంకేమైనా కోరుకో. నేను ఇలాగే చచ్చిపోతాను అని ఆయనే కోరుకున్నాడు హిరణ్యకశిపుడు. పగలు కాదు రాత్రి కాదు అసుర సంధ్య వేళ, ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పైన కాదు కింద కాదు తన తొడల మీద, నరుడు కాదు మృగం కాదు నరసింహావతారం, బతికున్నవి కాదు మరణించినవి కావు, పెరుగుతుంటాయి బతికున్నాయి, కోసేస్తే బాధలేదు గోళ్ళు. కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం. ఆయన అన్నాడు బ్రహ్మగారు తథాస్తు. అంటే ఇప్పుడు ఈయన అనుకున్నాడు ఈయనను చంపేవాడేవాడు. నీకే ఇన్ని ఆలోచనలుంటే నిన్ను పుట్టించిన వాడికి ఇన్ని ఆలోచనలుంటాయి. కానీ మీరు ఒకటి గమనించండి, హిరణ్యకశిపుడు ఎంత పాపజీవనం చెయ్యాలో అంత పాపజీవనము చేశాడు, ఊరుకున్నాడు. పరమభక్తుడైనటువంటి తన కడుపున పుట్టినటువంటి కొడుకు మీద పగ పెంచుకున్నాడు. పగ పెంచుకుని ఆ పిల్లవాడిని చంపేస్తానన్నాడు. ఒక్కటే కారణం, శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తున్నాడు, చంపేస్తాను. ఇప్పుడు చంపేయడానికి లోకంలో ఎన్ని సాధనములు ఉంటాయని అనుకుంటామో అన్ని సాధనములను ప్రయోగించాడు. ఎలా బ్రతుకుతున్నాడు ఆ పిల్లాడు? భక్తితో బ్రతుకుతున్నాడు. భక్తితో బ్రతికిన కారణం చేత చావు రాలేదు. హిరణ్యకశిపుడు ఒక ప్రశ్న వేశాడు ప్రహ్లాదుణ్ణి. నీకు ఇది గురువులు చెప్పలేదు. చెప్పకుండా నీకు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని, వాడు సర్వవ్యాపి అని, వాడు రక్షిస్తాడని, వాడిని భజించాలని నీకెవరు చెప్పారు? ఆయన అన్నాడు, అది చెప్పడానికి పేర్లు ఎందుకు నాన్న, ఈశ్వరానుగ్రహం ఉంటే అర్థమవుతుంది. పిల్లాడంటున్నాడు అంతటా ఉన్నాడన్నాడు, అనగానే లేచాడు. వీడిప్పుడు దొరికాడు. అంతటా ఉన్నాడన్నాడుగా, అంతటా ఉన్నాడన్నప్పుడు అంతటా ఉన్నాడంటూ ఇందులో ఉన్నాడా అన్న చూపుడు వేలిలా తిప్పి ఆపితే నేను ఎక్కడ ఆపానో అక్కడ నాకు ఈశ్వరుణ్ణి చూపించాలి. ఇందులో ఉన్నాడా అన్నాడు. అనుమానమా అన్నాడు ప్రహ్లాదుడు. అంతే, గద పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. ఎందుకని? ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి కదిలాడు. తనని నమ్ముకున్న ఒక పిల్లవాడు అన్న మాట నిజం చెయ్యడానికి అంతటా నిండి నిబిడీకృతమైన ఈశ్వరుడు అంతటా నరసింహముగా నిండి ఒక స్తంభంలోంచి బయటకు వచ్చాడు. ಸಿಂಹಪೇಟೆ ಕೊಡಲಿದೆ ನರಸಿಂಹ ರೂಪ ಕೊಲಿಗಿದೆ ಕೆಟ್ಟ ದಿಕ್ಕು ತಲೆಗಳುಳ್ಳ ರಕ್ತ ಹಾರಿ ಹಿಂಗು ಮಣ್ಣು ಸಿದರಿ ಓಡದೆ